చోడవరం కోర్టు సంచలన తీర్పు. బీర్ బాటిల్ తో 6 ఏళ్ల చిన్నారి పీక కోసిన కేసులో ఉరి శిక్ష. చోడవరం కోర్టు సంచలన తీర్పునిచ్చింది. బీర్ బాటిల్ తో 6 ఏళ్ల చిన్నారిని పీక కోసిన కేసులో ఉరి శిక్ష విధించింది. దేవరపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో 6 ఏళ్ల చిన్నారి హత్య కేసులో చోడవరం కోర్టు సంచలన తీర్పు. బీర్ బాటిల్ తో 6 ఏళ్ల చిన్నారి పీక కోసిన కేసులో ఉరి శిక్ష. 2015వ ఏడాదిలో బిల్లల మెట్ల రిజర్వాయర్ వద్ద చోటు చేసుకున్న ఘటన. వేపాడు దివ్య అనే 6 ఏళ్ల చిన్నారి హత్య కేసులో గుణశేఖర్ కు ఉరి శిక్ష విధించింది చోడవరం కోర్టు. 6 ఏళ్ల చిన్నారిని అత్యంత దారుణంగా హత్య చేసిన గుణశేఖర్ స్కూల్ కి వెళ్లి వస్తుండగా చిన్నారిని అత్యంత దారుణంగా పీక కోసి హత్య చేశాడు. కుటుంబ కక్షల నేపథ్యంలో హత్య చేశాడు గుణశేఖర్. చోడవరం కోర్టు సంచలన తీర్పు. బీర్ బాటిల్ తో 6 ఏళ్ల చిన్నారి పీక కోసిన కేసులో ఉరి శిక్ష. చోడవరం కోర్టు సంచలన తీర్పునిచ్చింది. బీర్ బాటిల్ తో 6 ఏళ్ల చిన్నారిని పీక కోసిన కేసులో ఉరి శిక్ష విధించింది. దేవరపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో 6 ఏళ్ల చిన్నారి హత్య కేసులో చోడవరం కోర్టు సంచలన తీర్పు. బీర్ బాటిల్ తో 6 ఏళ్ల చిన్నారి పీక కోసిన కేసులో ఉరి శిక్ష. 2015వ ఏడాదిలో బిల్లల మెట్ల రిజర్వాయర్ వద్ద చోటు చేసుకున్న ఘటన. వేపాడు దివ్య అనే 6 ఏళ్ల చిన్నారి హత్య కేసులో గుణశేఖర్ కు ఉరి శిక్ష విధించింది చోడవరం కోర్టు. 6 ఏళ్ల చిన్నారిని అత్యంత దారుణంగా హత్య చేసిన గుణశేఖర్ స్కూల్ కి వెళ్లి వస్తుండగా చిన్నారిని అత్యంత దారుణంగా పీక కోసి హత్య చేశాడు. కుటుంబ కక్షల నేపథ్యంలో హత్య చేశాడు గుణశేఖర్. ధనలక్ష్మి కుమార్తె 6th క్లాస్ ఏమో ఉషాదేవి కాలేజీ దేవరాపల్లిలో చదువుతుంది. 6th ఇయర్ గర్ల్ 6th ఇయర్ గర్ల్ ఆ అమ్మాయి చదువుతుంటే అమ్మాయినేమో ఒక రోజు తల్లి తీసుకెళ్ళేంత వరకు తల్లి తీసుకెళ్ళేది. తిరిగి అతను అమ్మాయి ఏమో 4:30కి వచ్చేసేది. అలాగే ఆ రోజు ఏ రోజు ఏంటంటే 23/12/2015 తేదీని సాయంత్రం ఈయన మోటార్ సైకిల్ మీద వెళ్తూ ఈయన అమ్మాయిని పికప్ తీసుకుని వెళ్తూ 20 రూపాయలేమో గారెలు కొనుక్కోమని ఇచ్చాడు. ఆమె ఏంటంటే పుస్తకాలు ఇంట్లో పెట్టేసి గారెలు కొనుక్కోవడానికని వెళ్ళి రంజిత్ సచివత ఆమె దగ్గరికి వెళ్ళిన తర్వాత కొనుక్కున్న తర్వాత ఈయన ఏం చేశాడంటే 4:30కి తీసుకుని బిల్లల మెట్ట వైపు తీసుకుని వెళ్ళి రిజర్వాయర్ దగ్గర రవివాడ రిజర్వాయర్ ఉంది కదా, రవివాడ రిజర్వాయర్ దగ్గర తీసుకెళ్ళి అమ్మాయిని గొంతు కోసి చంపించారు. ఈరోజు ఏం జరిగింది సార్? దాని మీద శ్రీ కోర్టు వారు 9th ADJ కోర్టు వారు అమ్మాయి అది పూర్తి విచారణ గావించి పూర్తిగా ఎవిడెన్స్ అంతా చూసిన తర్వాత నేరం రుజువైనందున వాళ్ళని అతనికి ఏంటంటే శిక్ష విధించారు. ఇది చరిత్రలో ఫస్ట్ టైము చోడవరం కోర్టు చరిత్రలో 100 సంవత్సరాల చరిత్రలో ఇది ఫస్ట్ టైము జరగడం జరిగింది. కాబట్టి ఇది కోర్టు వారు ఏంటంటే దీన్ని పరిగణలోకి తీసుకున్నారు.